మార్కు సువార్త 16వ అధ్యాయము ధ్యానము. 16వ అధ్యాయములోని వచనముల సంఖ్య 20. ఈ 20 వచనములలో వ్రాయబడినటువంటి వృత్తాంతములు మొదటి వచనము మొదలుకొని 7వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమునకు ముందటి సంగతులు మరియు యేసుక్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడని తెలియచేయబడిన సమాచారం. 8వ వచనము నుండి 11వ వచనం వరకు పునరుద్ధాన ప్రత్యక్షతను చూచినటువంటి స్త్రీల యొక్క సాక్ష్యాలు. ఇవి మత్తయి సువార్త 28:8, లూకా సువార్త 24:9, యోహాను సువార్త 20:11 కూడా వ్రాయబడ్డాయి. తదుపరి 12వ వచనం నుండి 14వ వచనం వరకు శిష్యుల యొక్క సాక్ష్యం. మత్తయి సువార్త 28:16, లూకా సువార్త 24:13, యోహాను సువార్త 20:21. వీటిల్లో శిష్యుల యొక్క సాక్ష్యాలు మనకు కనపడతాయి. 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞను గురించి ప్రభువు చెప్పినటువంటిది ఉన్నది. మత్తయి సువార్త 28:18, లూకా సువార్త 24:49, యోహాను సువార్త 16వ అధ్యాయం 23 వచనం. వీటిల్లో మనకు ఈ వివరాలు కనిపిస్తాయి. 19వ వచనంలో ప్రభు ఆరోహణుడు అవటం, ఆకాశమునకు ఆరోహణుడగుట. ఇది లూకా సువార్త 24:50లోను, అపోస్తల కార్యముల 1వ అధ్యాయం 9 నుండి 11, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 23, 4వ అధ్యాయం 7 నుంచి 11 ఎఫెసీ పత్రిక ఆయన యొక్క ఆరోహణం గురించి కనపడతాయి. ఇక 20వ వచనం చివరి వచనం అపోస్తలులు మరియు ప్రథమ శతాబ్దపు ప్రథమ క్రైస్తవులు విశ్వాసులు ఏం చేశారు అనేది ఇందులో రాయబడింది. ఇది మనకు అపోస్తల కార్యములు గ్రంథమంతటిలో కూడా 28 అధ్యాయంలో కూడా ఈ కార్యాలు తెలియచేయబడతాయి. అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మ చర్యలు ఇవి. కనుక మనం ఈ 16వ అధ్యాయంలోని 20 వచనాల్లోని ప్రధాన భాగాలు చూచాం. ఇక మొదటి వచనం మొదలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే, విశ్రాంతి దినము శనివారము గడిచిపోయింది. ఎప్పటికీ గడిచిపోతుంది శనివారము? సాయంకాలం 6 గంటలకు గడిచిపోతుంది. సాయంకాలం 6 దాటితే ఆదివారం క్రింద లెక్కొచ్చేస్తుంది. మనకైతే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత తేదీ మారుతుంది. యూదుల క్యాలెండర్ ప్రకారంగా, టైం టేబుల్ ప్రకారంగా ఈవినింగ్ 6 PM డేట్ మారుతుంది. కనుక విశ్రాంతి దినం గడిచిపోయింది అన్నప్పుడు సన్సెట్, సూర్యాస్తమయము, సూర్యోదయం. సూర్యాస్తమయం అవగానే అక్కడ దినం మారింది, ఆదివారం క్రింద లెక్క. ఆయన ఆదివారముననే ఆయన పునరుద్ధానుడయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘమునకు లభించిన దినం ఆదివారమే. అలాగే మనకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది కూడా ఆదివారమే. చూడండి, యాకోబు యొక్క తల్లి మరియా, యాకోబు తల్లి అంటే యోహానుకు కూడా తల్లే ఆవిడ మరియమ్మ, సలోమి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యాలు కొనిరి. అది విశ్రాంతి దినమునకు ముందటి దినం ఆయనను సమాధి చేసిన వెంటనే అదే దినాన ఖచ్చితంగా కొని ఉండాలి. ఎందుకంటే తర్వాత దినం సాయంకాలం 6 గంటలు అయ్యేటప్పటికీ విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ వ్యాపారాలు ఉండవు ఇక. అందుకని ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు వెంటనే వాళ్ళు బిఫోర్ షట్టింగ్ ద డోర్స్ ఆఫ్ ద షాప్స్ ఖచ్చితంగా కొని ఉంటారు. వారు ఉదయమున ఆదివారమున పెందరకడన లేచి బయలుదేరారు.
యెరూషలేము పట్టణములో నివాసం ఉన్నటువంటి ఈ స్త్రీలు పెందల కడనే లేచారు. వారు బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచూ ఉండగా, సూర్యోదయమైనది. చూడండి, మనకు 4 సువార్తలు కూడాను 4 ప్రత్యేకమైన కోణాల్లో కనిపిస్తాయి. యోహాను వ్రాస్తున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో యోహాను పునరుద్ధానాన్ని గురించి వ్రాసినప్పుడు ఆదివారం ఇంకనూ చీకటి ఉన్నప్పుడు అని రాస్తాడు. మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయమైనప్పుడు వచ్చినట్లుగా మనకు కనిపిస్తోంది. చూడండి, మగ్దలేని మరియ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతకు సాక్షి. వాస్తవంగా సైనికులే సాక్షి, కానీ వారు యేసును చూడలేదు. ఆ మహాశబ్దానికి భూకంపానికి చచ్చిన వారిలా పడ్డారు. కానీ ప్రత్యక్షంగా ప్రభువు రివీల్ చేసుకున్నది ఆవిడికే. అందుకని ఆవిడనే ప్రథమ సాక్షిగా చూస్తాం. 20వ అధ్యాయంలో ఇంకనూ చీకటి ఉన్నప్పుడే మగ్దలేని మరియ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబట్టం చూచింది అన్నాడు. మార్కు సువార్తికుడైతే పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వస్తూ ఉండగా సమాధి ద్వారం నుండి మన కొరకు రాయి ఎవడ పొరలిస్తాడని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండటం చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూడండి, యేసు ప్రభువు వారి యొక్క సమాధి యొక్క రాయి దాని ముఖద్వారానికి ఎత్తైన స్థలం నుండి దొరిలించబడినదిగా కనిపిస్తుంది. కానీ ఆ రాయి దూరముగా విసిరివేయబడినట్లుగా ఉన్నది. ఆ రాయి పొరిలింపబడినది. ఆ రాయి ఎంతో పెద్దది. పొరిలింపబడిట అన్నప్పుడు విసిరివేయబడినట్లున్నది అని అర్థం. కనుక అంతటి రాయిని ఎవరు తొలగించగలుగుతారు? పిరికివారైనటువంటి శిష్యులు 16 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. 4 చతుష్టయాలంటే 4 4 16. 4 చతుష్టయాలు కాపలా కాస్తుంటే వాళ్లను తరిమివేసి రాయిని తొలగించి శవాన్ని తీసుకెళ్లే అంతటి సామర్థ్యం వాళ్ళకు ఉందా? లేదు. అది పునరుద్ధాన శక్తి చేత కలిగిందని వారికి కూడా తెలుసు. కానీ వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేయటానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వారి హృదయములు అంధకారమై ఉన్నాయి. ప్రధాన యాజకులవి ప్రత్యేకంగా అంధకార మనసులో ఉన్నారు వాళ్ళు. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగులకు కలవరపడేది. ప్రభు యొక్క దేహం లేదు, కానీ తెల్లటి అంగీ ధరించుకున్న ఒకడు ఆయన కుడివైపున తలవైపున కూర్చున్నాడు. వారు చాలా కలవరపడ్డారు. స్త్రీలు దేహం కనపట్టలేదని. అందుకు ఆ యవనస్తుడు అన్నాడు, కలవరపడకండి. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుగుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు. ఓపెన్డ్ టూమ్. ప్రపంచంలో కొన్ని కోట్ల సమాధులు ఉన్నవి, కానీ ఈ ఒక్క సమాధి మాత్రమే తెరువబడిన సమాధి. ఇది మూయబడిన సమాధులు కాదు, ఇవి తెరువబడిన సమాధి. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ టూమ్ ఓపెన్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూస్తారని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమన్నాడు. కానీ వాళ్ళు చెప్పలేదు. వారు భయపడ్డారు. వారు బయటకు వచ్చారు. విస్మయం వచ్చింది, వణుకు వచ్చింది. సమాధి ఎదుట పారిపోయారు. భయపడి వారు ఎవరికి ఏమీ చెప్పలేదు. కనుక మనం చూస్తున్నప్పుడు మరలా
ఇదే వృత్తాంతంలో మనకు మగ్దలేని మరియతో ఇండిపెండెంట్గా ప్రభు మాట్లాడినట్టుగా యోహాను సువార్తలో చెప్తాడు. ఆమె శిష్యులకు సమాచారం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆ స్త్రీలు శిష్యులకు సమాచారం ఇచ్చినట్టుగా మనకు మరొక సందర్భంలో కనిపిస్తుంది. ఇవి ఇన్ఫర్మేషన్ రైటప్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వారు వినిన వాటి యొక్క వాస్తవాలు రాశారు. విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్ అనేది మనకు తెలియదు. ముందు ఎవరు వెళ్ళారు, తర్వాత ఎవరు వచ్చారు, తర్వాత ఎలా జరిగింది అనేవి తెలియదు. వెళ్ళారు, వచ్చారు, జరిగింది, అవి సమాచారం ఉన్నాయి తప్ప క్రోడీకరించి సమయాలు ఎవరు మెన్షన్ చేయలేదు. అందుకని ఆల్ ఆర్ కరెక్ట్, అన్నీ కరెక్టే. 9వ వచనం, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. చూడండి, ఇక్కడ వారందరూ కలిసి వచ్చారు, కానీ ఆమెకు ప్రత్యక్షమైనప్పుడు మిగతా వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా లేరు. ఆ పడుచువాడు చెప్పాడు, గలిలయకు వెళుతున్నాడు ఆయన, మీరు వెళ్ళి శిష్యులు చెప్పండి అని చెప్పాడు. మైట్ బి అదర్ ఉమెన్ వెంట్ అవుట్ ఆఫ్ ద టూమ్, బయటకు వచ్చేసి ఉండాలి ఆ తోటలో నుంచి వాళ్ళు, కానీ మరీ అక్కడ ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నారు, ఆమెకు ప్రత్యక్షమయ్యారు. తోటమాలనుకుని ఆయన్ని ప్రశ్నించిందని యోహాను రాశాడు. వెంటనే ఆయన మరియా అని పిలిచాడు. ఆ స్వరం విని ఆవిడ రబ్బుని అని పిలిచింది. రబ్బుని అంటే బోధకుడు అని అర్థం. మనకు 20వ అధ్యాయంలో ఈ వివరాలు మనకు చాలా తేటగా కనిపిస్తున్నాయి. 16వ వచనం, 20వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఆమె వైపు తిరిగి హెబ్రీ భాషలో, ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు, క్లింగ్ మీ నాట్, నన్ను ఆపవద్దు, లాగవద్దు, పట్టుకొనవద్దు, నిలుపు చేయవద్దు, లెట్ మీ గో అని మాట్లాడుతున్నారని అర్థం. ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనపడనని తెలుపబడినప్పుడు శిష్యులు నమ్మకపోయిరి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. శిష్యులు నమ్మలేదండి. యాకోబు, యోహాను, పేతురు అనే ముఖ్యమైన శిష్యులు ఉన్నారు, వాళ్ళు నమ్మలేదు. అయితే టు చెక్ ద సిచ్యుయేషన్ యోహాను, పేతురు పరిగెత్తుకొచ్చారు. అయితే యవనస్తుడైన యోహాను సమాధి యొద్దకు పరిగెత్తుకొని ద్వారం వరకు వచ్చాడు, యంగ్ బాయ్ ఫస్ట్ వచ్చాడు. కానీ పేతురు వెనకొచ్చాడు, ఓల్డ్ మ్యాన్, అయినా లోపలికి వెళ్ళిపోయాడు. ముందెవరు వచ్చారు అంటే యోహానే వచ్చాడు, కానీ యోహాను లోపలికి వెళ్ళలేదు. కానీ పేతురు వెనకొచ్చినా ముందు లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూచాడు, ఆ వస్త్రము మడవబడి తలభాగాన పెట్టబడి ఉండటం చూచాడు. విస్మయానికి గురయ్యారు. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు 11 మార్లు ప్రత్యక్షమైనట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం చెబుతున్నాయి. ఆయన పునరుద్ధానుడయ్యాడనే మాట వారు విశ్వసించలేకపోయారు ఆ స్త్రీలు చెప్పినప్పుడు. కానీ ప్రభువు వారికి ప్రత్యేకముగా వారి గదిలో తలుపులు వేసుకుని ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారి మధ్యన చేపను తిని మరి ఆయన తెలియచేశారు. మీరు నన్ను పట్టుకొని చూడండి, భూతానికి శరీరం ఎముకలు ఉండవు, నేను భూతాన్ని కాదు. ఆయన తలుపులు వేసుండగా లోపలికి వచ్చారు. మిస్టికల్ బాడీ, మహిమ శరీరం అది. ఇట్స్ అ మిస్టికల్ బాడీ, నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఒక పదార్థం మరొక పదార్థం గుండా అవతలకి ఎలా వస్తుందో తెలియదు. మనకు సినిమాల్లో చూపించారు, ఈ 3D 5D పిక్చర్స్లో లేటెస్ట్ టెక్నాలజికల్ ఇష్యూస్ని యూజ్ చేసిన పిక్చర్స్లో చూపిస్తారు. తలుపులు వేస్తుండగా లోపలికి రావటం, ఇవన్నీ కూడా చూడండి.
అది ఎట్లా సంభవించిందంటే అది ఆయన శక్తి అంతే. దానికి నేచురల్ ప్రిన్సిపల్స్ ఏమీ కూడా సైంటిఫిక్ అప్లికేషన్ దొరకదు. వేసిన తలుపుల్లో నుంచి ఒక శరీరం ఎట్లా వచ్చింది అనేది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు దానికి. ఎందుకంటే ఎవడు రాలేడు కూడా ఇప్పటికీ కూడా. ప్రభువు మాత్రమే లోనికి వచ్చారు కనుక నమ్మిన వారు నమ్మారు, నమ్మలేని వారు నమ్మలేకపోయారు. ఆయన 11 మార్లు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఆయన తన శిష్యులు నమ్మించడానికి. ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 days ఆయన భూమి మీద 11 పర్యాయాలు కనిపించాడు. 11 పర్యాయాలు కనిపించాడు. 40వ దినాన ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఈ లోపల మరొక ప్రత్యక్షతను 12వ వచనంలో ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వెళుతున్న పల్లెటూరికి 2 వెళుతున్నారు. వాళ్ళ పేర్లు రాయలేదు కానీ వాళ్ళు వెళుతున్నారు. ఆయన మారు రూపము గలవాడై, మిస్టికల్ బాడీ, వాడితో పాటు నడిచాడు. అయితే వారికి ప్రత్యక్షమైన వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు. వారు వీరి మాట అయినా నమ్మకపోయారు మిగతా వాళ్ళు. ఇది ఎలా సంభవించింది? ఎమ్మాయు గ్రామానికి వెళుతున్నారు యెరూషలేము నుండి, వెరీ నియరెస్ట్ విలేజ్. ప్రభు వారితో నడుస్తున్నాడు, మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి విశేషాలు అని మాట్లాడుకుంటున్నప్పుడు, నీ ఒక్కడవే ఎరుగువా, నజరేయుడైన యేసు శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన సిలువ వేశారు, చంపారు, సమాధి చేశారు. ఇట్స్ ఎ వెరీ లేటెస్ట్, వెరీ ఎక్సైటింగ్ న్యూస్ అని వాళ్ళు చెప్పారు. ఈ లోపల ఇల్లు వచ్చింది, గ్రామం వచ్చేసింది. ఆయన పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంటే ఆపి, మాతో ఉండొచ్చు కదా, లోపలికి రమ్మన్నారు. ప్రభు వారితో వెళ్ళాడు. ఒక రొట్టె ముక్కను తీసుకొని వారి మధ్యన విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అయ్యో, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. దే ఎక్స్పీరియన్స్డ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ అలాంగ్ విత్ దెమ్. అది చూచి వాళ్ళు గబగబా మళ్ళా యెరూషలేముకు వెంటనే పరిగెత్తుకొచ్చారు. సమీపం కదా. వెళ్ళి శిష్యులతో చెప్పారు, ప్రభువుని చూచాం, ఆయన మాతో వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, రొట్టె విరిచి మాకు ఇచ్చాడు. అయినా సరే వాళ్ళు నమ్మలేదు. చూడండి, మార్కు సువార్తికుడు నమ్మకపోయిరి అనేటువంటి పదాలు రాస్తున్నాడు. శిష్యులకు ఒక మరియకు కనపడ్డారు అంటే నమ్మలేదు. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళకి కనపడ్డారంటే నమ్మలేదు. అప్పుడు ఆయన వారి కఠినత్వాన్ని గురించి గద్దించడానికి ఆయన స్వయంగా వారు 11 మంది భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. తలుపులు వేసుండగా లోపలికి వచ్చాడు. ఒక పర్యాయం తోమా లేనప్పుడు వచ్చారు, ఒక పర్యాయం తోమా ఉన్నప్పుడు కూడా వచ్చారు. తోమా లేనప్పుడు వచ్చారు. ఆ శిష్యులు తోమా రాగానే చెప్పారు, అయ్యా ఇట్లా ప్రభు వచ్చాడు అని అనగానే, నేను ఆయన యొక్క వేలులో గాయం, చేతిలోని గాయంలో వేలు పెట్టి తిప్పితేనే కానీ, ఆయన ప్రక్కటెముకలో చేయబడిన గాయం దగ్గర నా చేతి నుంచి తినే కానీ నేను నమ్మనన్నాడు. సేమ్ డైలాగ్, అదే దాన్ని ప్రభు చెప్తాడు, తోమారా నీ చేయి చాచి నీ వేలుతో నా గాయాలని తాకి చూడు. తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా. తోమాతో ప్రభు అన్నారు, నువ్వు చూచి నమ్మావు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులని. కనుక ఈ సన్నివేశాలన్నీ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అనేది కన్ఫర్మ్డ్గా వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మే వరకు కూడా ఆయన వారి వెనకే ఉన్నారు. ఎందుకంటే అసలు పని అదే. పునరుద్ధానం లేకపోతే క్రీస్తు మరణం వల్ల ఏం ప్రయోజనం లేదు, క్రీస్తు లేపబడలేనట్టే. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే అన్నాడు పౌలు గారు. క్రీస్తు లేపబడ్డాడు కనుక మనం లేపబడతామని నమ్ముతున్నాం, లేకపోతే పునరుద్ధానానికి నిరీక్షణ ఎక్కడది? కనుక యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచాడు. అందువలననే అపోస్తులు తమ ప్రాణాలు పెట్టడానికి కూడాను వాళ్ళు ముందుకెళ్ళారు. అమెరికాలో ఒక స్కామ్ జరిగింది, వాటర్ స్కామ్. ఆ స్కామ్ 3 మినిస్టర్లు చేశారు. 3వ రోజున దొరికిపోయారు.
ఆ ప్రెసిడెంట్ ఆ దినాన్ని చెప్పింది ఏమిటంటే, ముగ్గురే ప్రణాళిక చేశారు, మూడో రోజున దొరికిపోయారు స్కామ్లో. అయితే యేసు ప్రభు పునరుద్ధానం నిజమని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 12 మంది వాళ్ళు 11 మంది ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దొరికే వాళ్ళు ఎంతకాలం అది దాగేది కాదు. అది ఇఫ్ ఇట్ వాజ్ ద స్కామ్, ఇట్ మస్ట్ బి కేమ్ అవుట్, అది బయటకు వచ్చేసేది. కనుక నేను యేసు పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను బైబిల్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ గారు సాక్ష్యం చెప్పాడు. 11 మంది శిష్యులు ప్రాణాలు పెట్టేస్తున్నారు. ఆయన పేరిట వచ్చిన వాళ్ళు ప్రాణాలు పెట్టేస్తున్నారు. రంపాలతో కొయ్యబట్టడానికి ఇష్టపడుతున్నారు. సింహాలకు వేయబడుతుంటే ఇష్టపడుతున్నారు. తగలబెట్టేస్తుంటే ఇష్టపడుతున్నారు. నూనెలో వేయించేస్తుంటే వేడి నూనెలో ఇష్టపడుతున్నారు. యేసు తిరిగి లేచాడనే చెబుతున్నారు తప్ప మాకు తెలియదు, మేము పారిపోతాం ఎవరు అంటలేదు. మహా విప్లవం వచ్చేసింది ఆ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానం ఎంత ఖచ్చితమో ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ రుజువు చేశారు. వారి రక్తపు విత్తనాలే ఇవాళ మహాపంటగా ప్రపంచంలో క్రైస్తవ్యం కనిపిస్తుంది. మొదట నమ్మలేదు వాళ్ళు, కానీ ప్రభువు వారి నమ్మికను స్థిరపరిచారు గద్దించమని. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడినవి ఏమనగా, నా నామములను దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది తాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని చెప్పాడు. విశ్వసించినటువంటి వారి వలన ఈ కార్యాలు కనిపిస్తాయి. ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్లో ఇవి చాలా బలమైన కార్యాలు కనిపించాయి. అందుకే విశ్వవ్యాప్త క్రైస్తవ్యానికి పునాదులు పడ్డాయి మొదటి శతాబ్దంలో. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, దే విల్ స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. న్యూ టంగ్స్, కొత్త భాషలు. కనుక మనకు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి అగ్నికీలలుగా కనబడుతూ బలమైన వాయువులే శబ్దము చేయబడుతూ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడారు, న్యూ టంగ్స్. అక్కడ ఇంచుమించు 17 ప్రాంతాల ప్రజలున్నారు. యెరూషలేము దేవాలయానికి పండగ కోసం వచ్చి, పస్కా పండుగకు వచ్చి, పెంతెకొస్తు పండుగ వరకు ఉండి వెళతారు వాళ్ళు, మగవారు అందరూ కూడా. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వితిన్ 50 డేస్లో మళ్ళీ వెళ్ళి రాలేరు కనుక వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. 17 దేశాల ప్రజలు అక్కడ ఉంటే వారి భాషల్లో క్రొత్త వారు మాట్లాడుతున్నారు. అర్థమైందా? క్రొత్తవారు తమ భాషల్లో మాట్లాడుతూ దేవుని కార్యాలు వివరిస్తున్నారని దేవుని మహిమపరిచారు. కొందరైతే మద్యం మత్తులో మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పి సనిగిన వాళ్ళు ఉన్నారు. అర్థం కాని వారు, ఆ భాషలు క్రొత్తగా వింటున్న వారు మద్యం మత్తులో మాట్లాడుతున్నారని అంటే, ఆ భాషలు అర్థమైన వారు దేవుని కార్యాలు మాకు వివరిస్తున్నారు అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతించారు. బైబిల్ గ్రంథం మహోన్నతమైనటువంటి గ్రంథం. దాని యొక్క సత్యసంధత్వాన్ని మనం అర్థం చేసుకొని దానిని వెంబడించటం మనం చేయాలి. కనుక మనకు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర నుండి చూస్తే 17 దేశాల ప్రాంతం వారు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమిటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వారు దేవుని కార్యాలను వివరిస్తున్నారని చెప్పి, వీరు మన భాషలో 11వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 11వ వచనం, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించుట వినుచున్నాము అని చెప్పుకుని విభ్రాంతి నుండి ఎటు అర్థం కాక ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి కొత్త భాషలు మాట్లాడతారు. సోదరుడా, సోదరి,
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తులకు కృపావరములు అనుగ్రహించబడతాయి. అదే చెప్పాడు ఇక్కడ. ఆఖరి వచ్చిన మనం వెళదాం, 19వ వచ్చిన 20 వచ్చిన. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకానికి చేర్చుకోబడ్డారు, దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. మనకి కీర్తనాకారుడు చెప్పాడు, నీవు తండ్రి కుడి పార్శ్వాన్ని నువ్వు కూర్చుండు, ఇప్పటి వరకు శత్రువు యొక్క తల చితక కొట్టి రాజ్యము నీకు అప్పగించబడే వరకు నీవు నా కుడి పార్శ్వాన్ని కూర్చున్నమని తండ్రి ఆయనతో చెప్పాడని హెబ్రీ గ్రంథకర్తగా పౌలు ఉటంకించి రాశాడు కీర్తనలు. అది వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహాయకరుడై ఉన్నాడు. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుతూ ఉండెను. వెనువెంట కార్యాలు జరుగుతున్నాయి. ఇట్ ఈజ్ ఆల్ ద హ్యాపనింగ్స్ త్రూ గాడ్. దేవుని వల్ల జరిగాయి. వెనువెంట జరిగిన కార్యాలన్నీ దేవుని వల్ల జరిగాయి, పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగాయి. వాక్యము ప్రకటన ప్రారంభమైంది. వారికి ప్రభు సహకారిగా ఉండి కార్యాన్ని జరిగించాడు, వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఈవెన్ టుడే దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవాళకి కూడా అదే సంభవిస్తోంది. మార్క్ చాలా క్లుప్తంగా ఆయన పునరుద్ధానము, ఆయన యొక్క ఆరోహణము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వలన కలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి క్రియలు ఒక్క అధ్యాయంలోనే చాలా సూక్ష్మంగా వివరించాడు.